ఏది కూడా సింగిల్ ఫ్యాక్టోరియల్ అని చెప్పలేము. సో జెనెటిక్స్ కొంత ఎఫెక్ట్ చేస్తాయి. మన యొక్క లైఫ్ స్టైల్ కొంత ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ మనం పీల్చే గాలి, తర్వాత మనం తినే ఫుడ్, అండ్ దెన్ ఇంకొంత మన క్వాలిటీ ఆఫ్ స్లీప్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. స్లీప్ అని ఎందుకన్నానంటే, నిద్రలో మనం అట్లీస్ట్ ఒక 7-8 అవర్స్ రోజు పడుకోకపోతే, మంచి క్వాలిటీ స్లీప్ లేకపోతే, ఈ జెనెటిక్ డ్యామేజ్ అనేది ప్రతి ఒక్కరిలో రోజు జరుగుతూ ఉంటుంది. అండ్ మన నిద్ర టైంలో ఏమవుతుందంటే, అది ఆ జెనెటిక్ డ్యామేజ్ అంతా కూడా బాడీ రిపేర్ చేసుకుంటుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు మనం మొబైల్కి ఛార్జింగ్ పెట్టకుండా ఎక్కువసేపు వాడగలుగుతామా? వాడలేం. అలానే మన బాడీకి కూడా ఎనఫ్ ఛార్జింగ్ కావాలంటే ఆ 7 to 8 అవర్స్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 7 to 8 అవర్స్ స్లీప్లో ఏమవుతుందంటే, మార్నింగ్ జరిగిన డ్యామేజ్ అంతా కూడా ఏమవుతుందంటే, ఆ స్లీప్లో మళ్ళీ కూడా అది డ్యామేజ్ అయిందంతా కూడా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా బిల్డ్ చేసుకుంటుంది జన్యు మెటీరియల్ అనమాట. సో అంత ఇంపార్టెంట్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. సో జన్యుపరంగా, తర్వాత మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మన హ్యాబిట్స్ అండ్ మన నిద్ర, ఇవన్నీ కూడా దే ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెవలపింగ్ ఎ లంగ్ డిసీజ్. అంటే లంగ్ ఇన్ఫెక్షనే కాదు. అండ్ చిన్న ఉదాహరణ చెప్తాను. నేను మీకు ఇక్కడ గిచ్చుతాను గట్టిగా. ఓకే, ఒకటి కెవ్వు నరుస్తారు, కళ్ళలో నీళ్ళు వస్తాయి కదా. సో ఎందుకు వస్తాయి? ఇక్కడ కదా గిచ్చింది. అలానే లంగ్స్ కూడా ఏమవుతుందంటే, సిఓపిడి కానీ, ఆస్తమా కానీ, ఇవన్నీ కూడా సిస్టమిక్ ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే లంగ్స్ పుండుపడి ఉంటాయో, అంటే ఒక డిజీజ్కి గురి అవుతాయో, అవన్నీ కూడా మిగతా ఆర్గాన్ సిస్టమ్స్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. ఉదాహరణకు, ఇంతకుముందు మీరు ఒక 5 కిలోమీటర్స్ నడిచేవాళ్ళు, ఇప్పుడు ఒక 200-300 మీటర్స్ నడిస్తేనే మీకు ఆయాసం వస్తుంది అనుకోండి. మీరు ఏం చేస్తారు? మీరు నడుస్తారా? పేషెంట్లు ఏం చేస్తారంటే, ఓకే మీకు ఆయాసం ఉందంటే లేదంటాడు. కానీ వాడు ఏం చేస్తుంటాడు? వాడు ఇంతకుముందు 5 కిలోమీటర్స్ నడిచేవాడు, ఇప్పుడు ఈవెన్ 100 మీటర్స్ కూడా నడవట్లేదు. కానీ ఏం చెప్తాడు? ఆయాసం లేదు అని అంటాడు. ఎందుకంటే వాడు పని చేయట్లేదు. వాడు ఒక యాక్టివిటీస్ అన్ని బాగా లిమిట్ చేసేసుకొని అక్కడే నాకు అన్ని మంచిగా ఉన్నాయనేసి ఒక భ్రమలో బతికేస్తుంటాడు అన్నమాట. ఆ భ్రమ నుండి బయట రావాలి వీళ్ళందరూ కూడా. అంటే వాళ్ళ యొక్క ప్రీవియస్ ఎంత బాగున్నారో అంత బాగా అవ్వడానికి ఏం చేయాలి అంటే, కరెక్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి. కరెక్ట్ డయాగ్నోస్ చేసుకుంటే మళ్ళీ కరెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. లంగ్ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేసుకోవాలంటే ఎలా అయితే మాస్కులు మాట్లాడినామో, అలానే లంగ్ పేషెంట్స్ ఎవరు ఉన్నారు, ఎగ్జాంపుల్ పోస్ట్ కోవిడ్ ఫైబ్రోసిస్ అని, పోస్ట్ కోవిడ్ ఇన్ఫ్లమేటరీ స్టేట్స్ అనేసి, ఇప్పటికి కూడా మనకు అప్పుడప్పుడు పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నారు. అప్పుడెప్పుడో 5 years బ్యాక్ కోవిడ్ వచ్చి ఉంటుంది, దాని తాలూకు ఓకే ఫర్దర్ కాంప్లికేషన్స్తో ఇప్పుడు కూడా వస్తున్నారు. అంటే ఒక్కసారి మీకేమైనా లంగ్ ప్రాబ్లం ఉందంటే, దాని తర్వాత మీరు అతి జాగ్రత్తగా మీరు మీ డాక్టర్ని ఫాలోఅప్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, అదర్ అస్థమా అలర్జీ. ఇప్పుడు ఒక హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, జనరల్గా చెప్తాను, ఒక 100 పేషెంట్స్ హార్ట్ అటాక్ వచ్చిందంటే అట్లీస్ట్ 95 మెంబర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు డాక్టర్ చెప్పినట్టుగా అన్నీ వాడుకుంటారు. ఓకే, తూచా తప్పకుండా వాడతారు. కానీ లంగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే, ఆ ఇన్హేలర్ ఇలా తీసుకోగానే వాళ్ళకి బెటర్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు మందులు వాడరు అనమాట. అంటే అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. హార్ట్ అటాక్ ఎంత ఇంపార్టెంటో లంగ్ అటాక్ అనేది కూడా ఉంది. ఆ లంగ్ అటాక్ అనేది మీకు హార్ట్ అటాక్ వచ్చినట్టుగా సీరియస్గా కనపడదు. కాకపోతే అంటే ఇమ్మీడియట్గా మిమ్మల్ని చంపేది. కాకపోతే మార్బిడిటీ అంటారు, మార్టాలిటీ ఉండదు. మార్బిడిటీ అంటే దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలు. అంటే ఇప్పుడు మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ వాడలేదనుకోండి, ఇప్పుడు బాగానే ఉండొచ్చు మీకు. అంటే ఎగ్జాంపుల్, మీలో ఉన్న 30-40 years ఉన్నారు, లంగ్ ప్రాబ్లం ఉంది, నెగ్లెక్ట్ చేస్తూ వచ్చారు. ఈ నెగ్లెక్ట్ చేస్తూ వస్తే మీ యొక్క సివియర్ ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుందంటే, మీ ఏజ్ 60 దాటిన తర్వాత ఉంటుంది. ఇప్పుడున్న ఇండియన్ ఎన్విరాన్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా స్లో పాయిజన్ ఎన్విరాన్మెంట్. అండ్ దెన్ దానికి తోడు మీరు లంగ్ ప్రాబ్లమ్స్తో ఉన్నప్పుడు అశ్రద్ధ చేసినట్లయితే అది ఎక్కడికక్కడ కూడా ఏమవుతుందంటే చాప కింద నీరులాగా స్ప్రెడ్ అయిపోతూ వస్తుంది. ఏదైనా కానీ గుర్తుంచుకోండి,
లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ ఏ హార్ట్ సిగ్నిఫికెంట్ డ్యామేజ్ వచ్చేంత వరకు కూడా మీకు సిమ్టమ్స్ బయట రావు. సో సిగ్నిఫికెంట్గా డ్యామేజ్ వచ్చిందని అంటే మై గెస్ ఇస్ ప్రాబబ్లీ అరౌండ్ 30-40% ఆఫ్ లంగ్ ఫంక్షన్ తగ్గిపోయింది అనేసి అనమాట. అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ అమ్మ, హైదరాబాద్లో పీజన్స్ ఎక్కువ ఉంటాయి, పౌరాలు. సో ఈ పీజన్స్ తాలూకు చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో ఇప్పుడు ఇంట్లో 10 మంది, ఒక 5 మంది ఉన్నారనుకోండి, 5గురిలో ఒక్కరికే లంగ్ ప్రాబ్లం డెవలప్ అవ్వచ్చు, మీతో 4 హెల్తీగా ఉంటారు. బట్ పీజన్స్ ఒకరిని అఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనకు అంటే ఈ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఒక సంవత్సరానికి ఇండియా మొత్తంలో ఒక్క ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు అనేది క్యాలిక్యులేషన్ జరిగింది. స్టాటిస్టిక్స్ పరంగా మనకు ప్రూవ్ అయింది ఏంటంటే 18 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో క్యాన్సర్ వచ్చింది, పోవడం డిఫరెంట్. ఎయిర్ క్వాలిటీ బాగాలేని దానివల్ల 18 లక్షల మంది మనం ప్రాణాలు పోగొట్టుకున్నామంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సీరియస్ ప్రాబ్లమ్. సో వీ హ్యావ్ టు అడ్రస్ ఇమీడియట్లీ.